ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ యూనిట్ల శిక్షణ తరగతుల కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, ప్రతి బూత్ లో పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీల అసత్య ప్రచారాన్ని వాస్తవాలతో సమర్థంగా తిప్పికొడుతూ సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలో ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కష్టానికి గుర్తింపు, సంక్షేమానికి భరోసా కల్పించే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని దేవినేని ఉమ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రా కదలిరా. రేపే పెన్షన్ పంపిణీ కార్యక్రమం. అవ్వా తాతల మొహంలో చిరునవ్వు, వికలాంగుల్లో సంతోషం, డయాలిసిస్ పేషెంట్లకు ఒక వరం, చంద్రబాబు నాయుడు యొక్క వరం. అలాగే మంచానికే పరిమితమైనటువంటి వారికి కూడా ఒక ఆనందము, ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు పంచే కార్యక్రమము రేపు ఉదయమే ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తాను. రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా 60 లక్షల మందికి మనం తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప పట్టణంలో కూడా మనం ఈ యొక్క 50 డివిజన్లలో కూడా మన కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరును నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే మీరు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు మై టీడీపీ యాప్లో మీ యొక్క ఫొటోస్ను అప్లోడ్ చేయవలసిందిగా మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సేవకుడు నేను ఎస్ గోవర్ధన్ రెడ్డి పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి నెల అవ్వాతాతలకు 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అలాగే డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తాను. మంచానికి పరిమితమైన వ్యక్తులకు దాదాపుగా 15,000 రూపాయలు ప్రతి నెల మనం పంపిణీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఇళ్ల దగ్గర వెళ్ళినప్పుడు మనల్ని ఆప్యాయంగా పిలిచి సంతోషంగా వాడు చిరునవ్వుతో మనల్ని ఆదరిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, వికలాంగులైతే 6,000 రూపాయలు ఇస్తున్నాడు, డయాలసిస్ పేషెంట్స్ అయితే 10,000 రూపాయలు ఇస్తాడు, మంచానికి పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మరి ప్రతి కార్యకర్త కూడా ఆనందం వ్యక్తం చేస్తాడు. కాబట్టి దీంట్లో ఈ పండుగలో మనం కూడా అందరూ ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి మనం భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు మేము పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదేమైనా సరే మనం ఇచ్చేది చెప్పుకోవాలా, చేసేది మరీ చెప్పాలా. ఎందుకంటే ప్రజలు ఈ గొడ్డల పార్టీ అనేది ఒక రకమైన విషపూరితమైనటువంటి మనం విషం చింపుతా ఉంది. కాబట్టి మనం ఏదైనా సరే మనం చేసే కార్యక్రమం ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పెన్షన్లో ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించి వాళ్ళకు చంద్రబాబు నాయుడు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఏదైతే చెప్పుకుంటామో మనం ఆ యొక్క ప్రజల దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించాలా, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు ఉదయాన్నే మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేసేటువంటి కృషికి మనం ఫలితం ఇవ్వాలని చెప్పేసి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలో తెచ్చుకునే విధంగా మనం శాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇట్లు మీ సేవకుడు ఎస్ గోవర్ధన్.